టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించింది బీజేపీ. ఇక కొడుకు కోసమే కేసీఆర్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారన్నారు కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారమన్నారు బండి సంజయ్. హైదరాబాద్లోని బండ్లగూడలో 2 రోజుల పాటు జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశంలో 5 తీర్మానాలను ఆమోదించింది కార్యవర్గం. రాజకీయ తీర్మానం, రైతు సమస్యలు, దళిత బంధు అమలు, ధరణిలో లోపాలు, ఉద్యోగాల భర్తీపై తీర్మానాలు చేశారు. దళిత బంధు అమలు నెపంతో ఎస్సీ సబ్ ప్లాన్, కార్పొరేషన్ సబ్సిడీలను ఎత్తివేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. తడిసిన ధాన్యం కొనడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులకు సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించాలన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కార్యవర్గం డిమాండ్ చేసింది. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని సర్కారును కోరింది. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బాయిల్డ్ రైస్ రైతులు పండించరనే విషయాన్ని మరిచిపోయి టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పారు. కొడుకును సీఎం చేసేందుకే కేసీఆర్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారన్నారు కిషన్ రెడ్డి. కల్లాలో ఉన్న ధాన్యం సేకరించకుండా యాసంగి పంట గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందన్నారు. గత 2 నెలలుగా రోడ్ల మీద కల్లాల దగ్గర రైతుల ధాన్యం పడి ఉంటే, వర్షానికి తడిసిపోతా ఉంటే ఎందుకు కొనలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. వర్తమానానికి సంబంధించినటువంటి ఈ యొక్క సీజన్ లో ధాన్యం కొనుగోలు చేయి మహాప్రభు అంటే వచ్చే పంట ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు రైతులు బాధపడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సీఎం కేసీఆర్ రాజకీయ పతనం మొదలైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ సొంత పనుల కోసమే ఢిల్లీ వెళ్లారన్నారు. తమలో ఎవరు సీఎం అయినా పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించే ఫైలుపై సంతకం పెట్టించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. సీఎం సీటు కోసం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య కొట్లాట మొదలైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందో పోతుందో కూడా గ్యారంటీ లేదన్నారు సంజయ్. సీఎం సీటు కోసం కుర్చీలాట 4 స్తంభాలను ప్రారంభమైంది. ఇవాళ ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో డైనింగ్ టేబుల్ మీద జరుగుతున్న యుద్ధమే ముఖ్యమంత్రి టూర్. తెలంగాణ రాష్ట్రంలో 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది, వస్తుంది. వచ్చిన తర్వాత వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళెవ్వరు ముఖ్యమంత్రి అయినా కూడా నేను బాధ్యతగా తీసుకొని వారితో మొదటి సంతకము పెట్టించాల్సిన బాధ్యతను నేను తీసుకుంటాను. అర్హులైన పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్తో భేటీ అయ్యారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సంస్థాగత ఇన్ఛార్జ్ శివప్రకాష్. దాదాపు 40 నిమిషాల పాటు ఈటెల శివప్రకాష్ సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతం, బీజేపీలోకి జాయినింగ్స్, కేసీఆర్ ను ఎలా కట్టడి చేయాలనే అంశాలపై డిస్కస్ చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై ఇద్దరు నేతలు చర్చించారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు చెప్పింది రాష్ట్ర సర్కార్. పారాబాయిల్డ్ రైస్ తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదని, అందువల్ల యాసంగిలో వరి సాగు చేయొద్దన్నారు సీఎస్ సోమేష్ కుమార్. యాసంగిలో పండే ధాన్యం పారాబాయిల్డ్ రైస్ తయారీకే అనుకూలంగా ఉంటుందన్నారు. సీడ్ కంపెనీలు, మిల్లర్లతో ముందుగా ఒప్పందం ఉన్నవారు సొంతానికి వాడుకోవడం కోసం అయితేనే వరి సాగు చేసుకోవచ్చని చెప్పారు. వడ్ల కొనుగోళ్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ ఇంతకుముందు సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని రిపీట్ చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర సర్కార్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీలో రాష్ట్ర మంత్రులతో మాట్లాడిన అంశాలపై ఇవాళ క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం సేకరణ యథావిధిగా కొనసాగుతోందని తెలిపింది. ధాన్యం కొనబోమని తాము ఎక్కడా చెప్పలేదని చెప్పింది కేంద్రం. ముందే నిర్ణయించిన కనీస మద్దతు ధరకే కొనుగోళ్లు కంటిన్యూ అవుతాయని చెప్పింది. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ అధికారులు అన్నారు. ఇక యాసంగి సాగుపై రాష్ట్ర ప్రభుత్వ విధానానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. వెంకటరాజు మనతో ఫోన్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరాజ్, ప్రభుత్వ సూచనలను ఎట్లా అర్థం చేసుకోవాలి? సౌజన్య, ఢిల్లీ పర్యటన తర్వాత యాసంగిలో ఏ పంట వేయాలనేది నేనే స్వయంగా చెప్తానని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే ముందు చెప్పారు. కానీ ఈ రోజు ఆయన ఫామ్ హౌస్ నుంచి ప్రతిభానికి వచ్చిన తర్వాత హడావుడిగా అధికారులందరితో కూడా సమావేశం పెట్టుకోండి, మీరు యాసంగి పంటపై క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా అధికారులకు ఆదేశించడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ సోమేష్ కుమార్ మిగతా జిల్లాలకు సంబంధించిన అధికారులందరితో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయం మేరకు
ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. అందులో యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయము అంటూ కేంద్రం చెప్పింది కాబట్టి, వరి కొనుగోలు చేయమని చెప్పింది కాబట్టి మీరు ఇక వరి సాగు చేయవద్దు అనే విషయాన్ని ఆ నోట్లో ప్రస్తావించారు సౌజన్య. అంటే ఇక ఈ పారాబాయిల్లో వరి కొనుగోలు చేయము అనే విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా కేవలం వరి సాగు చేయవద్దు అనేది మాత్రం కేంద్రంపై మోపే ప్రయత్నం చేశారు అనేది మాత్రం నోట్లో మనకు అర్థమవుతుంది. కానీ అంతకంటే ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ పంట వేయాలి, ఏ పంట సాగు చేయాలి, వాటికి కావాల్సిన విత్తనాలు ఏంటి, ఇతర అంశాల అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయం మేరకు ఉంటుంది తప్ప కేంద్రం పలానా పంట వేయమని ఎప్పుడు చెప్పదు. గతంలో ఇటువంటి సాంప్రదాయం లేదు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఈ యాసంగిలో ఈ పలానా పంట వేయమని కూడా ఏ రోజు మీరు చెప్పలేదు. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట సాగు చేసుకోవచ్చు అనేది మాత్రం కిషన్ రెడ్డి చెప్పారు. అంటే మొత్తానికి ఇంకా కన్ఫ్యూజన్ మాత్రం కొనసాగుతుంది. అంటే యాసంగిలో వరి సాగు చేయవద్దు అంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఎస్ సమావేశం ఏర్పాటు చేసి అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ మీరు వరి సాగు చేస్తే ప్రభుత్వాన్ని మాత్రం కొనుగోలు చేయమని ఒత్తిడి చేయవద్దు అనేది కూడా పరోక్షంగా వారు ఆ ప్రెస్ నోట్ లో సంకేతం ఇచ్చారు. అంటే ఒకవేళ వరి సాగు చేస్తుంటే మీరు మిల్లర్స్ తో గానీ ఇతర సంబంధించిన వ్యాపారాలతో గానీ ఒప్పందం ఉంటే వరి సాగు చేసుకోవచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయమని మాత్రం, వరి సాగు చేసి ఆ వరిని కొనుగోలు చేయమని మాత్రం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయవద్దని చెప్పారు. అంటే ఉదయం అంటే నిన్న మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసిన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం పూర్తి కాకుండా ముందే బయటికి కొన్ని లీక్లు ఇచ్చారు ప్రభుత్వం. ఇక వరి కొనుగోలు చేయమనేది కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉందంటూ కూడా లీక్లు ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం గతంలో అంటే వానాకాలంలో ఏ మేరకు ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిందో ఆ ఒప్పందం మేరకు మేము కొనుగోలు చేస్తాము. యాసంగి విషయంలో ఇప్పుడు ఎందుకు మీరు తొందరపడుతున్నారు, ఇప్పుడు కొనుగోలు పూర్తి చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నోటు విడుదల చేసింది. అంటే మొత్తానికి మాత్రం రైతులు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి ఏ పంట సాగు చేయాలో ఏంటో చెప్తాన్న ముఖ్యమంత్రి ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, ఆ విషయాన్ని చెప్పేందుకైనా మీడియా ముందుకు రాకుండా, ప్రజల ముందుకు రాకుండా అధికారుల ద్వారా చెప్పిస్తున్నాడు అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో ఉందని చెప్పుకోవచ్చు సౌజన్య. రైట్ వెంకటరాజ్, థ్యాంక్ యూ. వరి కొనకపోతే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కు ఉరివేయడం ఖాయమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్లతో ప్రాజెక్టు కట్టామని చెప్తున్న కేసీఆర్ రైతులు పండించిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో రాజకీయాలు బంద్ పెట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్లో కొట్లాడతామన్నారు కాంగ్రెస్ లీడర్స్. ధాన్యం కొనకుండా సీఎం కేసీఆర్ దళారీగా మారాడన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వరి కుప్పలపైన రైతుల ప్రాణాలు పోతున్నా సీఎం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. వడ్ల కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఇందిరా పార్కు దగ్గర 2 రోజుల దీక్ష చేస్తుంది కాంగ్రెస్. కల్లాల్లో ఉన్న పంట కొనకుండా యాసంగి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఢిల్లీకి పోయి దావత్ చేసుకుని వచ్చారని విమర్శించారు. మీరు చెప్పిండ్రు కదా, శాసనసభ వేదికగా ఈ తెలంగాణలో రైతులు పండించిన చివరి గింజ వరకు నేనే కొంటాను, ఎవరి దయా దాక్షిణ్యం అక్కర్లేదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తా అని చెప్పిన సన్నాసివి నువ్వు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. వానకాలంలో తడిచిపోతున్న వరి ధాన్యాన్ని, మొలకెత్తుతున్న వరి ధాన్యాన్ని, చనిపోతున్న రైతులను ఆదుకోకుండా నీ సన్నాసులను, సోయిలేనులను, నీ సారాలో సోడా కలిపే మంత్రులను వేసుకొని ఢిల్లీకి వెళ్ళి 4 రోజులు దావత్ చేసుకున్నావు. మోడీ, కేసీఆర్లు కలిసి రైతులను మోసం చేస్తున్నారన్నారు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తేమ శాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్లో కొట్లాడతామన్నారు నేతలు. ఆ వ్యవసాయ ఉత్పత్తులని కొనుగోలు చేయలేని మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు అసలు అవసరమా అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నెలలో వరి పంట చేతికి వస్తుంది, కల్లాలకు వస్తుంది అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం తెలియదా అని అడుగుతున్నా. ఎంత దగుల్బాజీ మాటలు, ఎంత దగాకోరు ప్రభుత్వాలంటే తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల టన్నుల్లో ఈ రోజు వరకు సేకరించింది 8 లక్షలేని మనం చేస్తున్నాను. ఇవాళ డబ్బు ప్రధానం అర్చన పెట్టుకున్నాడు. డబ్బు అర్చన ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి నిమిషాన్ని రాజకీయం చేస్తూ మన హుజూరాబాద్ ఎన్నికల్లో చూసిండు. 15 నెలల్లో 27 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నది, దళితులకు 2 లక్షల పెద్ద లెక్క నానడు. అదే కేసీఆర్ ఒకటే అడుగుతున్నా, ఇవాళ 20,000 కోట్లు పెడితే కల్లాలు ఉన్నంత ధాన్యాలన్నీ కూడా 10 రోజులలో కొనవచ్చు. ఇక వరి ధాన్యం మీద మిల్లర్లతో కుమ్మక్కై దోసుకోవడానికి చూస్తున్నాడు.
రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్దేనన్నారు కాంగ్రెస్ లీడర్లు. వరి రైతుల బాధలు తెలియజేస్తున్నాను తప్ప కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు తమ చేతిలో అధికారం ఉన్నా రైతులతో రాజకీయం చేసిందన్నారు. రాష్ట్ర సర్కార్ ధాన్యం కొనేంత వరకు పోరాటం చేస్తామన్నారు లీడర్లు. మోడీ గారి మీద పోరాటం చేస్తామని చెప్పి పోయిర్రు. జంతర్ మంతర్ కాడ ధర్నా చేయకుండా సపడాక మళ్ళీ వచ్చారు. ధర్నా చౌక్ని ఎత్తేసిరు. ఇందిరా చౌకరు మళ్ళీ ఇది ఇందిరా చౌకని అడ్డా పెట్టుకున్నారు. పండించిన ప్రతి గింజను కొనాలి, తడిసిన ప్రతి ధాన్యాన్ని కొనాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. పొలాలలో ఉన్న పంటలే కాదు, కల్లాలలో ఆరబోసుకున్న ఒడ్లు కూడా తడిచిపోతున్నాయి. దానికి ఎవరియాలి నష్టపరిహారం? మహా చాలుగాడు, మహా తెలివిగలవాడు, ఆ నిమిషానికి ఏదైనా అబద్ధాలు మాట్లాడతాడు. కేసీఆర్ రైతు ఎప్పుడు చేయి దాపడు, రైతు దానం చేస్తాడు. రైతాంగాన్ని కాపాడుకుంటాం, బాసడగా నిలబడతాం. మొన్నటి వరకు పీసీసీ, ఏఐసీసీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు దీక్షలో పాల్గొన్నారు. రేవంత్, వెంకటరెడ్డి ఇద్దరు పక్కపక్కనే కాసేపు కూర్చున్నారు. తెలంగాణ రైతాంగం కూడా ఢిల్లీ రైతుల ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ పై పోరాటం చేయాలన్నారు నేతలు. టీఆర్ఎస్ పార్టీ పతనం వైపు వెళ్తోందన్నారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఉద్యమాన్ని తిట్టినోళ్లను, ఉద్యమకారులపై రాళ్లు వేసినోళ్లను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ లో యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ తో పాటు మెయింటెనెన్స్ బ్యాచ్ కూడా ఉందన్నారు. మరోవైపు తనతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిని కలిశారు రవీందర్ సింగ్. ఈ ఇద్దరు టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్నారు. కుట్ర జరిగింది కాబట్టి నాకు సంతకాలు పెట్టిన నా ప్రపోజల్స్ను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నామినేషన్ పెట్టిన సంతకాలు ఫోర్జరీ అని చెప్పి నాపై ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నైతికంగా నేను విజయం సాధించినట్టే. నా నామినేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినరో ఇంకే నామినేషన్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. 12 సంవత్సరాలకెళ్ళి ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రకాశ్రావు ఎన్నడన్నా 12 రోజులన్నా కరీంనగర్ పట్టణంలో ఉన్నాడా అని అడుగుతున్నాను. భానుప్రసాద్ గారికి ఎన్ని మలుపులు ఉన్నాయో రాజీవ్ రహదారిలో ఎన్ని మలుపులు ఉన్నాయో అన్ని కోట్ల రూపాయలు ఆ కమిటీకి ముట్టు చెప్పిర్రు. గెలిపిండ్రి మీ బిడ్డగా ఎంపీటీసీలు, కౌన్సిలర్ల సమస్యలను చట్టసభలలో బ్రహ్మాండంగా మాట్లాడి బ్రహ్మాండంగా ఆ చట్టాలను చేసుకునే బాధ్యత నేను తీసుకుంటా. నాకు ఒక అవకాశాన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గౌరవ కార్పొరేట్ల కౌన్సిలర్లు, గౌరవ ఎంపీటీసీలు అందరూ కూడా నాకు ఓటేసి మంచి మెజార్టీలు గెలిపిస్తారు నాకు నమ్మకం. ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో కర్ణాటక సర్కార్ అలర్ట్ అయింది. సౌత్ ఆఫ్రికా నుంచి కర్ణాటకకు 1000 మందికి పైగా వచ్చినట్లు గుర్తించిన ప్రభుత్వం అందరికీ టెస్టులు చేసింది. ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. అయితే వారికి డెల్టా వేరియంట్ ఉన్నట్లు తేలింది. మిగతా వారందరికీ మరో 10 రోజుల తర్వాత మళ్లీ టెస్టులు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక 10 హై రిస్క్ ఉన్న దేశాల నుంచి 584 మంది బెంగళూరు వచ్చారు. కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి సమీక్షించారు. ఎయిర్పోర్ట్స్ లో స్క్రీనింగ్ పెంచాలని, మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ నెగటివ్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. పార్లమెంట్ వరకు నిర్వహించాలనుకున్న ట్రాక్టర్ మార్చ్పై రైతులు వెనక్కి తగ్గారు. మరోవైపు ఎంఎస్పీపై చట్టం చేసే వరకు ఆందోళన ఆపేది లేదన్నారు రైతులు. సోమవారమే 3 వ్యవసాయ చట్టాల రిపీల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఓ గ్రూప్ రైతులు మాత్రమే ఆందోళనలో పాల్గొన్నారని కేంద్రం స్పష్టం చేసింది. 29న నిర్వహించాలనుకున్న ట్రాక్టర్స్ మార్చ్ను వాయిదా వేశారు రైతులు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా 29న ట్రాక్టర్స్ మార్చ్ నిర్వహించాలని గతంలో నిర్ణయించాయి రైతు సంఘాలు. దాన్ని వాయిదా వేస్తూ ఇవాల్టి సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఉద్యమంలో భాగంగా రైతులపై పెట్టిన కేసులు ఎత్తేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే శాఖకు ప్రధాని మోడీ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నేతలు. ఎంఎస్పీపై ప్రభుత్వం చర్చలకు పిలిచేదాకా ఉద్యమం కొనసాగిస్తామన్నారు. అలాగే లఖింపూర్ ఖేరీ హింసకు సంబంధించి అజయ్ మిశ్రా ఠేనీని కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 4న మరోసారి సమావేశమై ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రైతు సంఘాల నేతలు. कैबिनेट में भी पास कर दिए, आगे संसद में भी पास करने के लिए रख दिए हैं. उसके ऊपर विचार किया जाएगा कि हमें 29 तारीख का जो हमारा संसद कूच का प्रोग्राम था उस पे हमें क्या फैसला लेना है. सरकार ने बाकी मुद्दों को जो नहीं छुआ है, जिनके लिए हमने सरकार को चिट्ठी भी लिखी थी, उन पे हम आगे क्या रणनीति बनाए. सरकार
की तरफ से क्या अभी तक कोई बात अगर आई है तो उसमें मीटिंग में। ఉద్యమంలో రైతుల మరణాలు, లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబు రాలేదన్నారు రైతు నేతలు. ఎంఎస్పీపై చట్టం కావాలన్నదే తమ ప్రాథమిక డిమాండ్ అన్నారు. అందుకే ప్రభుత్వం కూడా ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదన్నారు. అంతవరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. उसमें और भी मुख्यमंत्री थे और इन्होंने एक प्रस्ताव दिया था कि एमएसपी पे गारंटी कानून बनना चाहिए. वो फाइल वहाँ पर रखी हुई है, उस पर गारंटी कानून बना दें. जब वकालत करी उस पर पीएचडी करी उन्होंने, तो नई कमेटी की जरूरत ही नहीं है. इतने बड़े देश में ये संभव नहीं होता. इतने बड़े देश में जब तक सरकारें प्रमोट नहीं करती, जब तक सरकारों की सहूलियतें नहीं होती, वो चीज संभव नहीं है. పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే మొదటి రోజే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. పంటల వైవిధ్యం, జీరో బడ్జెట్ ఫార్మింగ్, ఎంఎస్పీ విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చడం లాంటి అంశాలపై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారని గుర్తు చేశారు. కమిటీ ఏర్పాటుతోనే రైతుల ఎంఎస్పీ డిమాండ్ పూర్తవుతుందన్నారు. పంటల వ్యర్థాల దహనాన్ని నేరంగా పరిగణించకూడదన్న డిమాండ్ను కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. भारत सरकार ने आंदोलनरत किसान संगठनों के साथ पूरी संवेदनशीलता के साथ चर्चा की, लेकिन हम प्रधानमंत्री जी की घोषणा के अनुरूप केंद्र सरकार की मंत्रिपरिषद ने इसे अपनी स्वीकृति प्रदान की है. संसद प्रारंभ के दिन तीनों कृषि कानून संसद में रिपील करने के लिए प्रस्तुत किए जाएंगे. 29న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజే 3 వ్యవసాయ చట్టాల రిపీల్ బిల్లును పెట్టనుంది ప్రభుత్వం. అయితే రిపీల్ పై నోట్ విడుదల చేసింది కేంద్రం. అందులో అభ్యంతరాలు, కారణాలను వివరించింది. రైతుల స్థితిగతులను బాగు చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం చట్టాలు తీసుకురాగా కొన్ని గ్రూపులు అవాంతరాలు సృష్టించాయని ఆరోపించింది. రైతుల్లో కూడా అందరూ ఆందోళనలో పాల్గొనలేదని, ఓ గ్రూప్ మాత్రమే ఉద్యమాలు చేసిందని బ్లేమ్ చేసింది ప్రభుత్వం. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత తీన్మార్ వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.